హలో ఆల్ వెల్కమ్ టు సలారోడ్ 007. ఈరోజు మన ఛానల్లో మొట్టమొదటి వీడియో రామ్ చరణ్ గారు రీసెంట్గా రిలీజ్ చేసిన పెద్ద మూవీ గురించి డీటెయిల్గా రివ్యూ ఇవ్వబోతుంది. ఈ ఛానల్లో మీకు చెవులకి వినసొంపుగా వినిపించే ఏ మాటలు చెప్పవు. ఈ ఛానల్ రెగ్యులర్ రివ్యూ ఛానల్ లాగా కాదు. ఇందులో ప్రతి మూవీలో ప్రోస్ని కాన్స్ని డీటెయిల్గా చెప్తాం. ఈ మూవీలో కూడా అలానే ఉన్నాయి. కొన్ని నాకు నచ్చాయి, కొన్ని నాకు నచ్చలేదు. నాకు నచ్చిన వాటి గురించి, నచ్చిన వాటి గురించి డీటెయిల్గా ఇందులో చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు పెద్ద మూవీ గురించి ఎటువంటి బ్యాడ్ వినాలని తెలుసుకోవట్లేదనంటే యూ బెటర్ లీవ్ దిస్, ఇగ్నోర్ దిస్ వీడియో, స్కిప్ ఇట్. మీరు చూడకపోవడమే మంచిది. ఒకవేళ లేదు నేను మూవీలా చూస్తాను అనుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో. లెట్ డైవ్ ఇంటూ అవర్ ఛానల్. రామ్ చరణ్ గారు రీసెంట్‌గా రిలీజ్ చేసిన పెద్ద మూవీ ఆఫ్టర్ నాకు చూసిన తర్వాత ఎలా అనిపించిందంటే 2210 రూపీస్ దాని యొక్క ప్రైస్ అనమాట. సో, టాక్సెస్ అన్నిటితో కలిపి 250 రూపీస్ పడింది నాకు. అండ్ ఆ 250 రూపీస్‌కి మూవీ వర్తా అంటే యాహ్! ఇట్ వర్త్ ఇట్. ఎందుకంటే నాకు ఈ మూవీలో నచ్చినవి, నచ్చనివి 2 కేటగరీస్‌గా చెప్తాను. ముందు నచ్చినవన్నీ డీటెయిల్‌గా చెప్పిన తర్వాత, ఆ తర్వాత నచ్చనివి ఏటున్నాయనేవి డీటెయిల్‌గా చెప్పుకుందాం. నచ్చిన విషయానికొస్తే ఆఫ్టర్ సీక్రెట్ సాంగ్ మూవీ ఎలా ఎళ్తూ ఉంటది దాని గ్రాఫ్. ఎక్కడ కూడా డిస్కరేజ్ ఉండదు. మధ్య మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి. అక్కడక్కడ కొంచెం చిరాకుగా అనిపించే సీన్స్ ఉండొచ్చు. అంటే మరీ చిరాకని కాదు. అలాగని చెప్పి మరీ బావుందని కూడా కాదు. కొన్ని సీన్స్ అనేవి బ్రేకింగ్ పాయింట్ ఎళ్తాయి. మిగతా వరకు కూడా సినిమా అంతా బానే ఉంటది. అండ్ ఎవ్రీథింగ్ ఎమోషన్స్ ఏదైతే బాగా నచ్చింది ఏంటంటే విలేజ్ ఆర్క్. విలేజ్ ఆర్క్‌లో ఒక పర్టిక్యులర్ యాక్టర్ అని కాదు. ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్ అని కాదు. విలేజ్ ఆర్క్‌లో ప్రతి ఒక్క యాక్టర్ అబ్సల్యూట్‌గా చాలా పర్ఫెక్ట్‌గా చేశారు. ప్రతి ఎమోషన్‌ని బాగా పండించారు. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ఈస్ వెరీ. రామ్ చరణ్ యాక్టింగ్ గురించయితే ఎన్ని చెప్పినా తక్కువే. అందరూ హాస్పిటల్‌లో సీన్ గురించి మాట్లాడుతున్నారు గానీ, హాస్పిటల్‌లో సీన్ కన్నా ఏదైతే అప్పల్ సూరి ఐ మీన్ జగపతి బాబు క్యారెక్టర్ చనిపోయినప్పుడు సీన్ ఉంటుంది. ఆ సీన్ మాత్రం ఈస్ ఫ్యాబులస్. అక్కడ యాక్టింగ్ కావచ్చు, అక్కడ సీక్వెన్సెస్ కావచ్చు, అక్కడ డైలాగ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ చాలా బావుంటది ఆ సినిమాలో. జగపతి బాబు గారి క్యారెక్టరైజేషన్ ఈస్ టోటల్లీ గుడ్ అండ్ లుక్ నుంచి ప్రతిది జాగ్రత్తగా తీసుకున్నారు. విలేజ్ గురించి చెప్పడం, విలేజ్ ప్రాబ్లమ్స్‌ని చూపించడం, ఆ విలేజ్ పీపుల్ వాళ్ళకి ఎమోషన్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఫ్యాబులస్ అండ్ పర్ఫెక్ట్. అండ్ అంతా బావుంది. అండ్ ఇంకా బాగా నచ్చే విషయాలు ఏంటంటే కుస్తీ సీక్వెన్స్ ఆఫ్టర్ ఏదైతే క్రికెట్ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత కుస్తీ సీక్వెన్స్ వస్తదో, ఆ కుస్తీ సీక్వెన్స్ అంతా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. లాస్ట్ వరకు ఆ ఎమోషన్ అండ్ అలాగే హాస్పిటల్ సీన్ ఎవ్రీథింగ్ వాస్ క్లియర్‌లీ అండ్ జెన్యూన్‌లీ చాలా నేచురల్‌గా రాశారు. చాలా పర్ఫెక్ట్‌గా రాశారనే చెప్పాలి. 'బుచ్చిబాబు' గారి రైటింగ్ అయితే బాగా అనిపించింది. అండ్ 'సుకుమార్' గారి రైటింగ్ కాబట్టి ఓకే. ఎక్కడ కూడా మనకి రాంగ్ అనిపించలేదు. ఇట్స్ ఎ వెరీ విజన్‌తో తీసిన సినిమా ఇది. మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా నచ్చుతుంది. అండ్ ప్రోస్ ఇవే సినిమాలో వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా బావుంది. అండ్ అక్కడక్కడ కొన్ని షాట్స్ మాత్రమే ఏఐ యూజ్ చేశారో అవి తెలుస్తుంది. బట్ దట్స్ ఓకే. అవి అంత కనిపించి ఫ్రీక్వెంట్‌గా అందరికీ తెలిసేలా అయితే లేవు. సో, జనాలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ పాప్‌కార్న్ రేట్స్ ఎక్కువున్నాయి. దట్స్ ఓకే. అండ్ సినిమాలో ఈ ప్రోస్ ఇవి. అండ్ కాన్స్ విషయానికొస్తే ఫస్ట్ మేజర్ కాన్ ఏంటంటే హీరోయిన్. హీరోయిన్ క్యారెక్టర్‌కి 0% ఇంపార్టెన్స్. 0% అసలు హీరోయిన్‌కి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉందంటే లేదు. స్క్రీన్ టైమ్ ఉందా అంటే లేదు. ఆ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ ఉందంటే క్యారెక్టరే లేదు. అక్కడ డెవలప్‌మెంట్ ఏముంటది. సో, ఆ హీరోయిన్ క్యారెక్టర్‌ని కేవలం మీరు 'జాహ్నవి కపూర్‌ని' ఎందుకు తీసుకున్నారా అని అనుకున్నాను. బట్ ఈ పర్పస్ ఏంటో నాకు అర్థమైంది. సినిమా చూసిన తర్వాత మీ పర్పస్ నాకు అర్థమైంది. ఎందుకంటే మీరు 'జాహ్నవి కపూర్‌ని' ఎందుకు తీసుకున్నారంటే కేవలం ఎక్స్‌పోజింగ్ కోసం తీసుకున్నారు. అంతంత కోట్లు పెట్టి ఆవిడకి 0% ఇంపార్టెన్స్ ఆ క్యారెక్టర్‌కి అసలు ఇంపార్టెన్సే ఉండదు. అండ్ ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే సినిమాలో ఆఫ్టర్ ఏదైతే బిఫోర్ 'చికిరి' సాంగ్ కన్నా ముందు ఏదైతే సీక్వెన్స్ ఉంటదో వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్. అది లవ్ ట్రాక్ అనడం కన్నా ఇంకేదైనా ట్రాక్ అని పిలిస్తే బావుండు. చాలా చండాలంగా చాలా దరిద్రంగా ఉంది. వర్స్ట్ అని చెప్పొచ్చు. అంత చండాలంగా దరిద్రంగా ఉంది. ఆ క్యారెక్టర్ ఆడికి అలా కాకుండా ఇంకా కొంచెం బాగా డిజైన్ చేసుకుండుంటే సినిమా ఇంకా బెస్ట్ పార్ట్ ఉండేది. ఇంకాస్త బాగా లవ్ ట్రాక్ ఉండేది. కేవలం హీరోని ఏదో పెట్టాలనుకుని పెట్టారు. ఇలాంటి జీరో ఇంపార్టెన్స్‌తో హీరోయిన్ ఉండడం కన్నా లేకపోవడం బెటర్ అని నా ఒపీనియన్. నాకనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్‌లో వచ్చే క్రికెట్ సీక్వెన్స్. ఆ క్రికెట్ సీక్వెన్స్ మోర్ దాన్ క్రికెట్ సీక్వెన్స్ కన్నా అక్కడ ఏదో జిమ్నాస్టిక్స్ ఏదో జరుగుతున్నట్టుంది. ఆ హీరో షాట్స్ కొడితే బానే ఉంటది గానీ, ఎలివేట్ చేయడానికి నచ్చినట్టు పెట్టకుండా కొంచెం నార్మల్‌గా పెడుతుంటే ఇంకా బావుంటదని నాకు. అండ్ ఆఫ్టర్ ఏదైతే 'చికిరి' సాంగ్ ఉందో ఐటెమ్ సాంగ్ వస్తది. ఐటెమ్ సాంగ్ నాకు నచ్చలేదు. ఎందుకంటే ఐటెమ్ సాంగ్‌లో హీరోయిన్ మధ్యలో వచ్చి మళ్ళీ ఐటెమ్ సాంగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతది. అంటే ఎలా ఉందంటే ఈ సిట్యుయేషన్ హీరోయిన్‌కి ఎక్కువ డబ్బులిచ్చాం కాబట్టి ఫస్ట్ పార్ట్‌లో పెద్ద స్క్రీన్ టైమ్ లేదు కాబట్టి ఐటెమ్ సాంగ్‌లో పెట్టేసి 4 డాన్స్‌లు అప్పుడే ఏసి పంపించేద్దాం అన్నట్టుంది. ఈ పద్ధతి కొంచెం మారితే బావుంటది టీఎఫ్ఐ. అండ్ మోర్ ఓవర్ సెకండ్ పార్ట్‌లో ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. ప్రాబ్లమ్ లేదు. బట్ మళ్ళీ క్లైమాక్స్‌లో ఒక ట్రైన్ సీక్వెన్స్ ఉంటది. ఆ ట్రైన్ సీక్వెన్స్ క్లైమాక్స్ ఏదైతే
అది నేను చెప్పకూడదు స్పాయిలర్ అవుతుంది కాబట్టి. బట్ ఏదైతే ఆ సీక్వెన్స్ ఉందో దాని మధ్యలో బ్రేక్ ఎయకుండా కేవలం హీరోకి ఎలివేషన్ ఇవ్వాలని బ్రేక్ ఎయకుండా దాన్ని అలా సాగించేస్తే చాలా బావుంటది. ఇందులో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూసిన తర్వాత ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే ఆఫ్టర్ సినిమా చూసిన తర్వాత సినిమా థియేటర్ నుంచి బయటకొచ్చేటప్పుడు ఒక మంచి మూవీ చూసాం. ఒక మంచి ఫిల్మ్ చూసి బయటకొస్తున్నాం అనే ఫీలింగ్‌తోనే బయటకొస్తారు. ఎటువంటి రిగ్రెట్ మీకుండదు. కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం కొంచెం టికెట్ రేట్లు ఎక్కువున్నాయి. రూ. 250, రూ. 210 ఉన్నాయి మా సైడు. మీ సైడ్ ఎలా ఉన్నాయో మాకు తెలీదు. ఒకవేళ మీకు తక్కువగా ఉండే ఓకే. 200 కన్నా తక్కువగా ఉంది. 170 కన్నా తక్కువగా ఉందంటే యూ బెటర్ గో ఇట్. అండ్ 200, 250 ఆ రేంజ్‌లో ఉన్నదంటే కొంచెం కొన్ని రోజులు ఆగి ఎళ్తే బావుంటది. మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే. ఒకవేళ యూత్ ఈ సినిమాని మేము త్వరగా చూడాలనుకుంటున్నట్టు మీరు బెటర్ వెళ్ళిపోండి. ఇన్‌స్టా‌లో స్పాయిలర్స్ చెప్పేస్తున్నారు. సో, ఆ స్పాయిలర్స్ పట్టించుకోవద్దు. రామ్ చరణ్ యాక్టింగ్ బావుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బావుంది. ఈవెన్ ఒక్క జాన్వీ కపూర్ క్యారెక్టర్ తప్ప జాన్వీ కపూర్ క్యారెక్టర్‌కి అసలు ఇంపార్టెన్సే లేదు. అసలు హీరోయిన్‌ది అసలు చాలా బ్యాడ్ యుటిలైజేషన్ అది. అది మాత్రం అస్సలు నచ్చలేదు. అండ్ ఐటెమ్ సాంగ్ ఇది నాకు నచ్చలేదు. నా పర్సనల్ ఒపీనియన్ అది. అందులో కూడా ఇంకేదైనా చేసి ఉండాల్సింది. అండ్ లాస్ట్‌లో చెప్పాను కదా! క్లైమాక్స్ సీక్వెన్స్‌లో ఒక షాట్ అది నచ్చలేదు. అండ్ స్టార్టింగ్‌లో క్రికెట్ షాట్. అంతకు మించి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మెయిన్‌గా నచ్చనిది ఏంటంటే ఆఫ్టర్ 'జాన్వీ కపూర్' గారు వచ్చిన తర్వాత హీరో క్యారెక్టర్‌లో కూడా చేంజ్ వచ్చేస్తది. హీరో అప్పటి వరకు నార్మల్‌గా ఉంటే సడెన్‌గా ఏదో ఒక వీధి ఆకతాయిలో బిహేవ్ చేస్తాడు. అది నాకేం నచ్చలేదు. ఆ లవ్ ట్రాక్ మాత్రం కొంచెం బెటర్‌గా ఉంటే బాగుండేది. సినిమా ఇంకా ఇదయ్యేది. ఆ ఒక్కటి తీసేస్తే ఆఫ్టర్ దట్ అంటే సినిమాలో చెప్పాలంటే ఒక 20% అనుకోండి. 20% మాత్రమే ఏదైనా బాలేదు. మిగతాదంతా అబ్సల్యూట్‌లీ పర్ఫెక్ట్. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. రైటింగ్ గాని, సీన్స్ గాని చాలా బాగా రాసుకున్నారు. ఒక హీరోయిన్ ఆర్క్ తప్ప. సో, అది పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బెటర్ గో ఇట్. అండ్ నేను చూడాలా వద్దంటే చూడమనే చెప్తాను నేను. ఎందుకంటే ఇది మంచి ఫిల్మ్. చాలా బావుంది. ఒలింపిక్స్ గురించి చాలా బాగా చెప్పారు. పెద్ద స్టోరీని చాలా బాగా డెవలప్ చేశారు. అండ్ మన ఇండియాలో కొన్ని విలేజెస్ గురించి, ప్రాబ్లమ్స్ గురించి కూడా కవర్ అయింది. దట్స్ ఆల్ గుడ్. చాలా బాగా తీశారనే చెప్పాలి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది వీళ్ళు నా స్పాయిలర్ వీడియో. సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇంకో డీటెయిల్‌గా డిస్కషన్ చేసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.